కాంగ్రెస్తో బీజేపీకి ఉన్న దోస్తానా ఏంది? కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలను మీరెందుకు ప్రశ్నించడం లేదు? ఇది అడుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో మేధావులు కాదు, ఒక మామూలు వ్యక్తులు కాదు. సాక్షాత్తు పిఎం నరేంద్ర మోడీ బీజేపీ నాయకులను ఉద్దేశించి, తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. ఇప్పుడు వీటిపైన తెలంగాణ బీజేపీలో విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలంగాణలో బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 8 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 8 ఎంపీలను గెలుచుకుంది. వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణలో బీజేపీ కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. అయితే ఆ ప్రతిపక్ష పార్టీ ఎవరిని ప్రశ్నించాలి? ఎప్పుడైనా సరే ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా సరే ప్రజల తరపున ప్రభుత్వాలని ప్రశ్నిస్తాయి. ఆ విషయంలో మీరు ఫెయిల్ అయినారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కాంగ్రెస్తో ఎందుకు అంటగాగుతున్నారు? ఇప్పుడు ఇది పిఎం నరేంద్ర మోడీ గారు వీళ్ళని అడిగిన ప్రశ్న. అసలు ఏంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ దోస్తానా ఏంది? ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను మీరు ప్రశ్నించడం లేదు? డే 1 నుంచి కూడా చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాట, నేను చెప్తుంది మంచిగా వినండి, కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాట, నాయకులు కాదు. బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలామంది కూడా ఈ విషయం మీద చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. నాయకులు ములాఖత్ అయినలాగా కనిపిస్తుంది అనేది తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు చాలా బహిరంగంగానే చాలా సందర్భాలలో మాట్లాడుకుంటున్నారు. ప్రశ్నించాల్సినటువంటి చోట ప్రశ్నించడం లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల అభిప్రాయం. గతంలో హైడ్రా చేసినటువంటి సృష్టించినటువంటి విధ్వంసం ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసు, అందరికీ కూడా తెలుసు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ రోజు ఏం చెప్పింది? 420 హామీలు 6 గ్యారంటీలు అని. 6 గ్యారంటీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాము అని చెప్పింది. అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన తర్వాత కూడా 6 గ్యారంటీలు అమలు చేయకపోతే కనుక ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతైతే ఉందో బీజేపీ పార్టీ మీద కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే అది కూడా ఒక ప్రతిపక్ష పార్టీ. కానీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వేటి మీద కూడా బీజేపీ నాయకుల నుంచి పెద్దగా ప్రశ్నించేటువంటిది కరువైపోయింది. ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు అందులో చాలామంది నాయకులు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి దాని పట్ల బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు అనేది చాలామంది కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, నరేంద్ర మోడీ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారాను ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. అసలు ఏం చేస్తున్నారు మీరు? 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిస్తే తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు? ప్రశ్నించాల్సిన చోట ఎందుకు ప్రశ్నించడం లేదు? అట్లనే ఎంపీలందరూ కూడా కేంద్రం చేస్తున్నటువంటి పథకాలని ఎందుకు జనంలోకి మరింతగా తీసుకెళ్లడం లేదు? ఇంకా చాలా పెద్ద మాటలు అన్నాడట ఆయన. అసలు అసదుద్దీన్ ఓవైసీ, ఇక్కడ ఎంఐఎం పార్టీ ఉంది, తెలంగాణలో ఉంది ఎంఐఎం పార్టీ. వాళ్ళకి ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా చాలా తక్కువ బీజేపీతో పోల్చితే. కానీ వాళ్ళకి ఉన్నటువంటి విధంగా కూడా అసలు వాళ్ళు పోరాడుతున్న విధంగా కూడా మీరు పోరాడతలేరు. ఎందుకు? అసలు వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోండి. ఎంఐఎం పార్టీ లాగా కూడా బీజేపీ పార్టీ ఎందుకు ఫైట్ చేయలేకపోతుంది తెలంగాణలో? అసలు సోషల్ మీడియా విషయంలో కూడా చాలా వీక్ ఉన్నారు. అసలు బీజేపీ సోషల్ మీడియా ఏం చేస్తుంది? అసలు కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ ఎందుకు కలుపుకొని పోతలేరు? మీ దాంట్లో మీరే గొడవలు పడి పార్టీని వీక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చాలా ఎక్కువగానే క్లాస్ తీసుకున్నారు అనేది బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుకుంటున్నారు. చాలా ఇష్యూస్ మీద సోషల్ మీడియా నుంచి మొదలు పెడితే మీరే కొట్టుకొని ఫైట్ చేయాల్సినటువంటి వాళ్ళ మీద ఫైట్ చేయకుండా మీలో మీరే కొట్టుకోవడం ఎక్కువైపోతుంది. కేంద్రం తెలంగాణకి చేస్తున్నటువంటి వాటి విషయంలో కూడా మీరు ఎందుకు చెప్తలేరు? అట్లనే రాష్ట్రంలో ప్రశ్నించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తలేరు? 8 మంది ఎమ్మెల్యేలు ఉండి అసలు మీరు ఈ రోజు వరకు కూడా 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన మీద మీరు తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంది? వాళ్ళు ఫెయిల్ అయినటువంటి అంశాల మీద మీరు చేసినటువంటి ఒక్క ఫైట్ని చూపించండి. చాలా ఇష్యూస్లలో వాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చిర్రు. జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ఫెయిల్ అయినటువంటి ప్రతి సందర్భంలో పోరాడాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు పోరాడడం లేదు? ఇట్లనే ఉంటే గనక కాంగ్రెస్తో బీజేపీ ములాఖత్ అయింది అని తెలంగాణ ప్రజలు అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. మీరు చేస్తున్నటువంటి పనులు అట్లనే ఉన్నాయి, వాటికి ఊతం ఇచ్చేలాగున్నాయి. అసలు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? మీరందరూ ఏం చేస్తున్నారు? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించడం లేదు? తెలంగాణలో జరుగుతున్నటువంటి విషయాలు ఏవి నాకు తెలియలేదు అనుకుంటున్నారా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో డిన్నర్లకు పోతున్నారు?
బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కడ ఎవరితో ఏం పనులు చేయించుకుంటున్నారు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా అనేది నిన్న పిఎం నరేంద్ర మోడీ చాలా స్ట్రైట్గా ఒక్కొక్కరిని ఉద్దేశించి అందరినీ ఉద్దేశించి చాలా అడగాల్సినటువంటి ప్రశ్నలు అన్నీ అడిగినట్లుగా తెలుస్తుంది. అసలు బీజేపీ చాలా విషయాలలో ఫెయిల్ అయింది. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా సంతృప్తికరంగా పని చేయడం లేదు. చాలా విషయాలలో ఫెయిల్ అయింది. ప్రశ్నించాల్సినటువంటి చోట ప్రశ్నించడం లేదు. అసలు పార్టీని నిలబెట్టేటువంటి ఉద్దేశం మీకుందా లేదా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణలో బీజేపీని? నాకే విషయాలు తెలివై అనుకుంటున్నారా? అన్ని విషయాలు తెలుసు. ఇది చాలా స్ట్రేట్ అవేగా నిన్న పిఎం నరేంద్ర మోడీ బీజేపీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు, ఆయన చాలా పెద్ద క్లాస్ తీసుకున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు అనేది తెలుస్తుంది.